మీ యాంకర్ శ్రావ్య. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామంలో గత సంవత్సరంలో 2026లో 40 మంది విద్యార్థుల కలర్ ఉపాధ్యాయుల సహకారంతో మరియు గ్రామ సర్పంచ్ ప్రముఖులతో బడిబాటలో పాల్గొని వరుసల సంఖ్యను పెంచారు. కార్యక్రమంలో విద్యుత్ కి ప్రచారంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రావడంతో మాకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి స్పందన ఇచ్చారు. దీనికి ఉపాధ్యాయులు మాతో సహకరించారు మరియు పాలక వర్గం కూడా సహకరించారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, అదేవిధంగా నాణ్యమైన విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు సత్తయ్య. నేను గుడిమల్కాపురంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో చాలా గ్రౌండ్ కానీ పాఠశాల చాలా ఆహ్లాదకరంగా మంచి చెట్లతో ఉన్నది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు పాఠశాలకు పంపిస్తున్నారు. దాతల సహకారంతో మేము పాఠశాల గోడలపై బొమ్మలు అన్నీ కూడా నిర్మించడం జరిగింది. మరియు పోలీస్ వారి సహాయ సహకారాలతో మంచినీరు, సురక్షితమైన ఫిల్టర్ వాటర్ కూడా అందించడం జరుగుతుంది. విద్యార్థులకు దాతల సహకారంతో టై, బెల్టులు మరియు పుస్తకాలు, కాపీలు కూడా అందించడం జరిగింది. మరి బడిబాట కార్యక్రమంలో మేము ఇంటింటికి తిరగడం జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో ప్రతి ఇంటికి కూడా టచ్ చేయడం జరిగింది. అందరూ కూడా పంపించడానికి సుఖంగా వ్యక్తం చేశారు. నాతో పాటు మా ఉపాధ్యాయులందరూ కూడా నిబద్ధతతోటి అందరూ కూడా ఎల్లప్పుడూ విద్యార్థులకు చదువు చెప్తూ వారికి ఎప్పుడు కూడా ఆటపాటల్లో కానీ ప్రతి విషయంలో వారికి సహకారం అందిస్తూ ఎప్పుడు కూడా ముందుంటున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలను మనము కాపాడుకొని వాటిని జీవం కల్పించి వాటిని సర్వతోముఖాభివృద్ధికి అందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నాను.